నవభారత జంక్షన్, కుంచాల కురమయ్యపేట, శ్రీకాకుళం అండి. ఇక్కడ మన కళ్ళకి కనిపించింది ఏదో శక్తి ఉన్నట్లే ఉంటుందండి. శ్రీచక్ర పీఠం అండి. మన కళ్ళతో ఎప్పుడు ఇన్ని శ్రీచక్రాలు అంటూ మన జీవితంలో అయితే చూడలేమండి. ఏదైనా సరే ఈ ప్లేస్ మాత్రం చాలా అమోఘంగా ఉంటుందండి. వెళ్ళండి. కోటి దీపోత్సవం కూడా జరిగిందండి మేము వెళ్ళిన రోజు. 2 కళ్ళు సరిపోలేదండి చూడడానికి. శ్రీచక్రాలు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. 1001 శ్రీచక్రములండి. ఈ శ్రీచక్రాలు అనేవి 2 అడుగుల ఎత్తు మేరులు ఉంటాయండి. వెడల్పుతో ఉంటుందండి. ఇవి కృష్ణశిలతో ఇవి తయారు చేశారండి. అంతేకాకుండా ఈ శ్రీచక్రాలు చేసిన ప్లేస్లోని 9 అడుగుల శ్రీచక్రం చాలా పెద్దది ఉంటుందండి. ఆ శ్రీచక్రం చూడడానికైతే మన 2 కళ్ళు సరిపోవండి. అమ్మవారికి ఎదురుగా ఉంటారండి. 9 అడుగుల ఎత్తులో ఉంటారండి పెద్ద శ్రీచక్రం. ఈ ప్రాంతంలోని చాలా ఫేమస్ అయిన ప్లేస్ అండి. టెంపుల్ శ్రీ కుంచాల కురమయ్యపేట, నవభారత జంక్షన్ అండి శ్రీకాకుళంలోని. 1001 శ్రీచక్రాలండి. ప్రపంచంలోనే సంచలనంగా ఉంటుందండి ఈ ప్రాంతం. కుంచాల కురమయ్యపేట దేశంలోనే అరుదైన ఆలయం అండి. చాలా ప్రాచుర్యం పొందిన ఆలయం. నాగు సాధువులు వచ్చి మరీ దర్శించుకుంటారండి ఈ టెంపుల్కి. ఏ దోషాలున్నా తొలగిపోతాయని నమ్మకం ఉందండి ఈ టెంపుల్కి వస్తే. పౌర్ణమికి కుంకుమ పూజలు అందుకోవడం ఆనవాయితీగా వస్తుందంటండి ఈ టెంపుల్లోనే. ప్రతి పౌర్ణమికి కుంకుమ పూజలు అన్నవి చేయిస్తారంటండి. దంపతులతోని సుహాసినులతోని పూజ చేయిస్తారంటండి. అవన్నీ పూజ సామాను అన్నీ వాళ్ళే ఇస్తారండి. మేము వెళ్ళేటప్పటికి అక్కడ రెడీ చేసి ఉంచారండి. ఎవరైనా సరే పూజ చేయించుకోవచ్చు. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఈ టెంపుల్కి. మన 2 కళ్ళు సరిపోండి. ఇక్కడ చూడండి, నేను ఈ వీడియో పెట్టిన ప్రతి ఒక్కటి అక్కడ చూడండి. 1001 శ్రీచక్రాలండి. మన కళ్ళకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఒకేసారి చూడగానే. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. ఒకవేళ మీరు శ్రీకాకుళం వెళ్తే మాత్రం. నేను అందుకే మీకు పెట్టాను ఈ వీడియో. ఈ 1001 మేలుములో 9 అడుగులు పెద్ద శ్రీచక్రం ఉంటుందండి. వీటిని మేలుముల అని అంటారండి. ఈ శ్రీచక్రాన్ని మహాస్వరూపంగా నమ్ముతారండి. 400 ఏళ్ళ కిందటి నుండి ఇక్కడ శ్రీచక్ర పూజలు అనేవి అందుకుంటున్నారండి. పురాణాల్లో చెప్తున్నాయి. లలితనామాలు, ఖడ్గమాల ఇవన్నీ ఇక్కడ చదువుతారండి. చాలా అంటే చాలా మహాస్వరూపంగా నమ్ముతారండి. అమ్మవారు ఇక్కడ 2 కళ్ళు సరిపోవండి. చాలా అందంగా చూడముచ్చటగా ఉంటారండి అమ్మవారు నిండైన కళ్ళతోని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మస్ట్ అండ్ షుడ్గా చూడండి. అంతేకాక ఈ మేలిములు అన్నీ ఉన్నాయి కదండి, వాటి మీద ఆ నుండి చా వరకు అకార అక్షరములతో కూడిన అక్షరాలు ఉంటాయండి. 1001 శ్రీచక్రాలు కదండి. వీటిని దశనావదుర్గ. ఈ మేరువులన్నవి కృష్ణశిలతో తయారు చేసామన్నాం కదండి. ఇవి 2 అడుగుల ఎత్తు ఉంటాయని చెప్పాను కదండి. వీటి పైభాగాన ఆ నుండి చా అక్షరం వరకు అకార అక్షరంతో కూడిన అచ్చులు అల్లులు ఉంటాయండి. అంతేకాకుండా వీటిని దశ నవదుర్గలను కూడా పూజిస్తారండి. అంటే అమ్మవారి రూపంలోని అనుకొని కూడా పూజ చేస్తారండి. అమ్మవారేనండి, అమ్మవారి రూపంలోని కూడా పూజ చేస్తారని చెప్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. వెళ్ళగానే చాలా పీస్ఫుల్గా ఉంది. నేను ఇవంతా వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. వాళ్ళు చూస్తే వదిలేస్తారని చెప్పేసి నేను ఇష్టంగానే చేశాను. ఒకసారి చూడండి ప్రతి ఒక్కటి. చాలా వరకు అయితే వెళ్ళలేము. ఇక్కడ నుండే దర్శనం చేసుకోండి కావాలనుకుంటే. చూడండి ఈ వీడియో మాత్రం లాంగ్ వీడియో అనేసి మీరు స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క వీడియోని ఇలానే చూడండి. నేను ఎందుకంటే ప్రతి ఒక్కటి క్లారిటీగా నీట్గా తీశాను మీ గురించి. ఇక్కడ చూడండి లాస్ట్లోని 9 అడుగుల ఎత్తు మేరు అని చెప్పాను కదండి. అమ్మవారికి ఎదురుగా ఉంటారండి. చాలా ఎత్తు అండి. అంతేకాకుండా ఇక్కడ పూజలు మాత్రం చాలా బాగా చేస్తున్నారండి. ఇక్కడ అమ్మవారు తిరిగే ప్రదేశం అని కూడా చెప్పారండి. ఇక్కడ అమ్మవారు తిరుగుతూ ఉంటారని కూడాను. చాలా అందంగా ఉన్నారు. ఇంత అందమైన ప్లేస్లో అమ్మవారు తిరుగురు అంటే ఎవరు నమ్మరు, తిరుగుతారని నమ్ముతారు. ఎందుకంటే ఇన్ని శ్రీచక్రాలను, ఒక శ్రీచక్రం ఉంటేనే మనం ఎంతో అమ్మవారి దయ ఉంటేనే మనం ఈ శ్రీచక్రం పూజ చేసుకోగలమని అంటారు. అలాంటిది ఇన్ని శ్రీచక్రాలు ఉన్నాయంటే మనం ఎంత అదృష్టం అయితేనే కదండి ఇన్ని శ్రీచక్రాలు మన కళ్ళతో చూడగలుగుతాం. అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉన్నారండి. ఎవరు మిస్ అవ్వద్దు.
మీరు మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేయండి. శ్రీచక్ర పీఠం అండి. కుంచాల కురమయ్యపేట, నవభారత్ జంక్షన్, శ్రీకాకుళం అండి. చాలా పురాణాల్లో కూడా ఉన్నాయండి. శ్రీచక్రాలు అంటేనే చాలా అద్భుతమైన అమ్మవారి రూపంలో మనం పూజ చేస్తాం. అలాంటిది ఇన్ని శ్రీచక్రాలు ఉంటాయంటే మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా పూజ చేయాలో చూసుకోండి ఒకసారి. ఇక్కడ అమ్మవారిని దర్శనం కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అమ్మవారు చాలా అంటే చాలా అందంగా ఉన్నారండి. ఇక్కడ చూడండి, పెద్ద శ్రీచక్రం అని చెప్పాను కదండి. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్తాను, చూడండి. చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు.